ఇది నేను ఆల్మోస్ట్ రికార్డ్ చేసి 6-7 మంత్స్ అవుతుందండి. నేను ఈ వీడియో రికార్డ్ చేసి కానీ నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేదనమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇవన్నీ పట్టుకుని వచ్చానమాట. చాలామంది ఏంటంటే నువ్వే చేసుకోవచ్చు కదా, లేకపోతే నువ్వే కొనుక్కోవచ్చు కదా అంటారు. నేను చేసుకున్నా, నేను కొనుక్కున్నా ఆ టేస్ట్ అనేది రాదండి. యాక్చువల్లీ నాకు అన్ని వంటకాలు రావు కదా. పెళ్ళైన కొత్తలో అండ్ పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి అన్నీ కూడా మనం నేర్చుకోలేము. కొన్ని అయితే మనకు వచ్చినా కానీ చేసేంత టైం ఉండదు కదండి. నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు డాడీ అమ్మ నా కోసం అన్నీ కూడా అంటే తెచ్చి పెడతా ఉంటారు పట్టుకెళ్ళడానికి. చింత చిగురు కానీ ఇవన్నీ స్వీట్స్ కానీ అవన్నీ కూడా స్వయంగా నా కోసం వండి పెట్టి చేసి పెడతారనమాట. అంటే చాలామంది అనుకుంటారు అమ్మ నాన్న ఉన్నప్పుడు ఆ విలువ తెలీదు, మనం దూరంగా ఉన్నప్పుడే వాళ్ళు చాలా మిస్ అవుతూ ఉంటాము. యాక్చువల్లీ నేను వీడియో చెప్తున్నప్పుడు కూడా నేను చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే నేను పెళ్ళైన కొత్తలో హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా బాధపడ్డా అనమాట. ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉండేదాన్ని, కానీ దూరం వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, వాళ్ళని మిస్ అవుతూ ఉంటాము. కానీ వీళ్ళు మనకి ఎంతో ప్రేమగా అన్నీ చేసి పెడతా ఉంటారు కదండి అమ్మ నాన్న అనేది. సో నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా డబ్బుల కోసం వెనకాడకుండా వాళ్ళ కోసం నాకు చిన్న చిన్న కూరగాయలు కూడా హైదరాబాద్లో దొరుకుతాయి, కానీ వాళ్ళన్నీ కూడా A to Z పంపిస్తారనమాట. అందులోకి మాది గోదావరి సైడ్ కాబట్టి ఇంకా ఎక్కువగా చూసుకుంటారు. అంటే గోదావరి సైడ్ అనే కాదు, కానీ అందరు అమ్మా నాన్నలు అలాగే ఉంటారండి. వాళ్ళకు ఉన్న దాంట్లోనే ఆడపిల్లకి పెట్టాలి అనుకుంటారు. నేనైతే ప్రతి ఆడపిల్ల తండ్రి తల్లి ఎంత కష్టపడతారో నేను చూశాను కాబట్టి అది మీకు విషయం చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.